కవిత ఒక నా తపస్సు అని ఒక కవిత రాసుకుంటూ, ఉండి ఉండి భరించలేక గుండె రూమ్లోంచి వేడి గాలి పైకెగసి నిప్పుకల్ల వెంటిలేటర్స్ ద్వారా భారంగా బయటపడి కనబడని మంటలై శూన్యపు సముద్రంలో పడి అన్యమనస్కంగా మాసిపోతున్నాయి. ఈ మంటలు ఆరిపోవద్దని కాలిపోవాలని తపస్సు అని రాసుకున్నాడు. అర్థమైందా కవిత? ఉండి ఉండి భరించలేక గుండె రూమ్లోంచి వేడిగాలి పైకెగసి నిప్పుకల్ల వెంటిలేటర్స్ ద్వారా బయటపడి కనపడని మంటలై శూన్యపు సముద్రంలో పడి అన్యమనస్కంగా మాసిపోతున్నాయి. అంటే అన్యమనస్కంగా అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా మాసిపోతున్నాయి అని అంటున్నాడు. ఆయన లోపల ఉన్న బాధ గురించి చెప్తున్నాను. ఎంతో ఆవేదన, ప్రజల గురించి ఆలోచించేదో ఏదో బాధ ఆయన గురించా, మొత్తం సమాజం పట్లనే ఆయన గురించి అంత ఆలోచన అంతా. సో ఆయన బాధ ఇట్లా వ్యక్తం చేసిండు అక్కడ. అన్యమనస్కంగా మాసిపోతున్నాయి, ఈ మంటలు ఆరిపోవద్దని. మనకు బాధ కలిగితే జనరల్గా ఏమవుతుందంటే కొంతసేపు బాధపడతాం, తర్వాత నార్మల్ అయిపోతుంది. కానీ ఆ మంటలు, ఆ బాధ అనేది, ఆ మంటలు ఆరిపోవద్దని కాలిపోవాలని, అంటే కాలిపోతూనే ఉండాలని అని అర్థం. అట్లా ఎప్పుడు ఒక జ్వాలలాగా రగులుతూ ఉండాలని అని చెప్పదలుచుకోండి. మంటలు ఆరిపోవద్దని కాలిపోవాలని తపస్సు, ఆ విధంగా తపస్సు చేస్తున్నా అని చెప్పదలుచుకోండి.